డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ఫస్ట్ సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వచ్చేసింది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఎపిసోడ్ 8లో నాకు కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫాగీని చంపమని బుల్సేకి కాంట్రాక్ట్ ఇచ్చింది వెనిస్సా అని ఎపిసోడ్లో చూపించారు. ఫాగీని మాత్రమే చంపడానికి వచ్చిన బుల్సే ఆ పని చేసి ఎస్కేప్ అయిపోకుండా క్యారెన్ దగ్గరికి వచ్చి చంపాలి అనుకోవడానికి రీజన్ ఏంటి? ఫాగీని చంపి వెళ్ళిపోతే అసలు తను పోలీసులకు దొరికే ఛాన్సే చాలా తక్కువ. అలా కాకుండా రిస్క్ చేసి డేర్ డెవిల్ వస్తాడని తెలిసి కూడా ఎందుకు ఆ పని చేశాడు? మ్యాట్ బుల్సైని కలవడానికి ప్రిజన్కి వచ్చినప్పుడు నేను ఈ జైలు నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తే ఫాగీని ఎందుకు చంపానో చెప్తాను అంటాడు. కానీ డేర్ డెవిల్ ఇంత జరిగాక కూడా నీ మాట నమ్ముతాను ఎలా అనుకుంటున్నావు అంటాడు. కానీ ఆ తర్వాత హీట్ ఆఫ్ ది మూమెంట్లో బుల్సైని టేబుల్కి స్మాష్ చేస్తూ తన ఫేస్ని బ్రేక్ చేస్తాడు. ఇది కోపంలో చేశాడా లేదా బుల్సైకి హెల్ప్ చేయాలని కావాలని చేశాడా? బుల్సైకి కాంట్రాక్ట్ ఇచ్చింది వెనిసా అండ్ ప్రొటెక్టివ్ కస్టడీ నుంచి జెన్ పాప్లోకి చేంజ్ అయ్యేలా చేసింది కూడా వెనిసా. దీంతో కింగ్ పిన్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ బుల్సై తనని మోసం చేసి చంపించాలి అనుకున్న వెనెసాని ఆర్ తనని పోలీసులకు పట్టించిన డేర్ డెవిల్ని కాకుండా కింగ్ పిన్ ఎందుకు చంపుదాం అనుకుంటాడు?